హాయ్ హలో అండి. ఈరోజు సండే కదండి. సండే అని ఈరోజు మటన్ కీమా కర్రీ చేస్తున్నాను. మటన్ కీమా కోసం ఒక హాఫ్ కిలో మటన్ కీమా తెచ్చుకున్నానండి. తెచ్చి పక్కన పెట్టుకున్న తర్వాత శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. దానికి ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నా, 4 పచ్చిమిర్చి కూడా ఘాట్లు పెట్టుకుని వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన కలర్ వచ్చే వరకు. ఇలా చూడండి, రెడ్గా వచ్చినప్పుడు మనం మసాలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి. అది కూడా వేసుకొని అది బాగా ఆయిల్ తేలే వరకు బాగా ఫ్రై చేయండి మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన అంతా పోయాక ఈ మటన్ కీమా ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి. ఆ మటన్ కీమాను కూడా అందులో వేసేసి కర్రీలో వేసేయండి. వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్, మన రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి తిప్పేసి మూత పెట్టేయండి. మటన్లో వాటర్ అంతా ఇంకిపోద్ది. మటన్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మన రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం వేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. మటన్ ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం మటన్ మసాలా ఉంటుంది కదండి మనకి, మటన్ మసాలా కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు కర్రీని ప్రిపేర్ చేసుకోవాలండి. వెళ్తే ఇంతేనండి, కర్రీ సింపుల్గా అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మటన్ కర్రీ సూపర్ ఉంది కదండి. ఓకేనండి, థ్యాంక్ యూ.